ఈరోజు బెండకాయ కర్రీ చేశానండి. ఎప్పుడు కాకుండా కొంచెం డిఫరెన్స్ గా చేశాను. మసాలా గ్రేవీ లాగా బెండకాయ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అది ఎలా తయారు చేసుకుందామో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు బెండకాయ కర్రీ చేసుకుందాం అండి. కొంచెం మసాలా కర్రీ లాగా కొంచెం డిఫరెన్స్ గా చేసుకుందాం. ఎప్పుడు చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ గా చేద్దామండి. దాని గురించి అని నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. శుభ్రం కడిగి కట్ చేసి పెట్టాను. 2 ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి, కట్ చేసి పెట్టాను. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 3 టమాటాలు తీసుకున్నానండి. మిక్సీ పట్టాలి టమాటాలు. ఇప్పుడు ఇందులోకి మనము ఏమేమి కావాలో వేసుకుందాము. ఇంకోండి కొంచెం శనగపిండి వేస్తున్నాను. 2 స్పూన్లు శనగపిండి వేసాను. కొంచెం కారం కూడా వేస్తున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వేసేసుకున్నాం కదండి, కలుపుకుందాము. కొంచెం చేయి తడుపుకోవాలండి, ఎక్కువ కాకుండా. ఆ పిండి ఆ బెండకాయలకి పట్టిలాగే మనం తడుపుకోవాలి. ఇంకోండి పిండి చూడండి మొత్తం పట్టేసింది కదా, ఇలా పట్టేవాలి. బెండకాయలకి మరీ ఎక్కువ తడి ఉండకూడదు, మనకి చేతికి ఇలా అంటుకుండేలాగా ఉండాలి, అంతేనండి. ఇంకోండి ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి మనము డీప్ ఫ్రైలో చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకొని కళాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసుకుందామండి. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను. ఒక 4 స్పూన్లు నూనె వేసాను. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిందండి. బెండకాయ ముక్కలు వేస్తున్నాను నేను. ఇలాగ వేసుకొని కొంచెం డ్రై చేసుకోవాలి. మనము ఎక్కువ ఆయిల్లో చేయకూడదు. ఇదే వేపుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోనే మనం ఈ ఆయిల్లోనే కర్రీ చేసేసుకుందాం. వేసిన వెంటనే గరిటె పెట్టకూడదండి, కొంచెం ఏగాలి. ఏగిన తర్వాత అప్పుడు మనం కొంచెం కలుపుకుందాం. ఇంకోండి ఇప్పుడు కొంచెం కలుపుకుందాము. ఇలాగా పై అడిగి కిందకి వెళ్ళేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇంకోండి చూడండి ఇలాగ ఏగాలి. కొంచెం బెండకాయ ముక్కలు ఇలా ఏగితే చాలా బాగుంటది. తీసేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇంకోండి అవి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వేగాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఇలా కలుపుకుందాం. ఇంకోండి కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఇవి వేసుకొని కలుపుకుందాం. దాంట్లో కొంచెం వేసుకున్నాం కదండి, ఇందులో కూడా 1 స్పూన్ తక్కువగానే వేసాను కారం వేసుకొని కలిపేసుకుందాం. ఇంకోండి టమాటా చూపించాను కదా, ఇప్పుడు ఈ టమాటా కూడా మనం ఇందులో వేసేసుకుందాం. మిక్సీ పట్టానండి. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి, మూత పెట్టుకుందాం. ఇంకోండి 1 నిమిషం వేగింది కదా, ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు పెరుగు తీసుకున్నాను నేను. ఆ పెరుగు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి పెరుగు అది వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇంకోండి చూడండి కలిసిపోయింది కదా, 1 నిమిషం పాటు ఉంచుకొని అప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇంకోండి 1 నిమిషం పాటు వేగింది కదా, ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి నేను. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఇంకోండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి అయిపోయి వచ్చింది. 5 నిమిషాలు అన్నాం కదా, ఇంకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకుందామండి. కూర అయితే అయిపోయి వచ్చింది చూడండి. అయిపోయిందండి. ఇంకా ఇది మనము స్టవ్ ఆపేసుకుందాము. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. టేస్ట్ అయితే మాత్రం బెండకాయ మసాలా కర్రీ కొంచెం డిఫరెన్స్ గా చేసాము. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. వేడి వేడి అన్నం కానీ, చపాతీ కానీ, రోటీ కానీ సూపర్గా ఉంటది. టేస్ట్ అయితే మాత్రం. ఇంక ఇది అయిపోయిందండి, నేను స్టవ్ ఆపేస్తున్నాను.